బ్రేకింగ్ చూస్తున్న మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండింగ్ అయింది. వాతావరణం కారణంగా కోదాడలో ల్యాండింగ్ అయినట్లు కూడా అధికారులు తెలిపారు. మబ్బులు గాలి వానతో పైలట్ అలర్ట్ అయ్యారు. దీంతో కోదాడ నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇక వాతావరణం కారణంగానే కోదాడలో ల్యాండింగ్ అయినట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. మబ్బులు గాలి వాహనతో పైలట్ అలర్ట్ అయ్యారు. దీంతో కోదాడ నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గంలో వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేలచెరువు ప్రోగ్రామ్ కి వెళ్లాల్సి ఉంది హెలికాప్టర్ ద్వారా. అయితే వాతావరణం సహకరించకపోవడంతో అయితే సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ అయితే చేశారు. ఒక్కసారిగా మారిన వాతావరణ నేపథ్యం ఏదైతుందో హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేటట్లు సమాచారం లేకపోవడంతో అయితే కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేశారు మంత్రి. సో దీంతో మంత్రికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. తన మంత్రి పర్యటనలో భాగంగా చింతలపాలెం మండలం వెళ్లాల్సి ఉండగా వర్షం వాతావరణ కారణంగా హెలికాప్టర్ ని కోదాడలో ల్యాండ్ చేశారని అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుండి నేరుగా ఆయన రోడ్డు మార్గంలో హుజూర్ నగర్ చేరుకున్నారు. అయితే ఉదయం వరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో అయితే ఈ ప్లాన్ ఇలా హుజూర్ నగర్ కి వెళ్లాల్సి ఉంది. అది వాతావరణం ఒక్కసారిగా చేంజ్ కావడంతో అయితే కోదాడలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు. అక్కడ నుండి రోడ్డు మార్గంగా మేల చెరువు, అక్కడ హుజూర్ నగర్ మండలాలు ఏవైతే ఉంటాయో హుజూర్ నగర్ మండలాల్లో పర్యటించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శంకర్.